రే కిరణ్, నువ్వు డ్రైవ్ చేయరా. సరే అన్నయ్య. అక్క సింధు నువ్వు వెనక్కి వెళ్ళిపోండి. అమ్మా నువ్వు ముందు కూర్చో. ఏరా నువ్వు కూర్చోవా? నేను మధ్యలో కూర్చుంటాను. ఏంటన్నయ్య వదిన పక్కన కూర్చోవాలని ప్లానా? వెళ్ళ రే కిరణ్, స్ట్రైట్ గా ముందు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళు, అక్కడి నుంచి షాప్కి వెళ్దాం. ఏరా అక్కడికి ఎందుకురా ఇప్పుడు? కారెక్కు. అంటే లక్ష్మి వాళ్ళ ఇల్లు షాపింగ్ మాల్కి వెళ్ళే దారిలోనే ఉందమ్మా. పనులు పని తన కూడా ఎక్కించుకొని వెళ్ళిపోవచ్చు కదా అని. ఏం అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్ గా వస్తారు గానీ నువ్వు కారెక్కు. నువ్వు షాపింగ్ మాల్కి పోనీరా. అలాగే అమ్మా. మావయ్య మళ్ళీ ప్లాన్ ఫెయిల్ అయిందా? ఎక్కు ఎక్కు. పదరా. లక్ష్మి వాళ్ళు ఇంకా రాలేదనుకుంటా. ఏంటి హరి, వాళ్ళు వచ్చేంత వరకు నువ్వు బట్టలు సెలెక్ట్ చేయవా? అక్క ఇక నుంచి వదిన సెలెక్ట్ చేసిన బట్టలే అన్నయ్య వేసుకుంటాడు కదన్నయ్య. ఏరా మీరు ఇలా మాట్లాడుకుంటూ ఇక్కడే ఉంటారా? లోపలికి వచ్చేదేమైనా ఉందా? వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. రండి వెళ్దాం. రండి. వచ్చారా? రండి రండి. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. హాయ్ హాయ్ బావగారు. హాయ్. బాగున్నారా? హాయ్. అత్తయ్య గారు లక్ష్మి కనిపించట్లేదు. తన ఆఫీస్కి వెళ్ళింది అల్లుడు గారు. అక్కడి నుంచి పర్మిషన్ తీసుకుని వస్తానని చెప్పింది. అవునులేండి, నెలకి 75,000 జీతం అంటే ఆ మాత్రం పనుంటుంది కదా. తను వచ్చేలోగా మనం కొన్ని చీరల్ని సెలెక్ట్ చేద్దాం. అలాగేనండి. సింధు, కిరణ్ మీరెళ్ళి మీకేం కావాలో సెలెక్ట్ చేసుకోండి. మరి నేను ఏ టైప్ డ్రెస్ తీసుకోను? నాకెప్పుడు కొనిస్తారు? నువ్వు కాస్త సైలెంట్ గా ఉంటావా? షాపింగ్ వచ్చింది నీకోసం కాదు, పెళ్లి షాపింగ్ కి. మనం తర్వాత తీసుకుందాం. అక్క ఎందుకక్క దాన్ని తిడతావు? అమ్మో నీకేం కావాలో తీసుకోరా, ఈ మాయ ఉన్నాడు కదా. రండి. బాగుంది కదా? లక్ష్మికి ఈ శారీ చాలా బాగుంటుంది. అయ్యో అమ్మా, సేమ్ కలర్ చీర అక్క దగ్గర కూడా ఉంది. ఉంది అని తెలుసు, తన దగ్గర కొన్ని రకాల చీరలున్నాయి. కానీ పెళ్లికంటూ ఒక చీర తీసుకోవాలి కదా. ఓ, అయితే మీ అక్క చాలా బట్టలు కొంటుందన్నమాట. అలా ఏం లేదమ్మా. తనెప్పుడు తనకంటూ ఏమీ తీసుకోదు. ఎప్పుడూ ఇంటికి తన చెల్లెళ్ళకి ఏం కావాలని ఆలోచిస్తుంది. ఎవరు? ఓ ఏంటి విశేషం? నన్ను వెతుక్కుంటూ మా ఇంటి దాకా వచ్చావు? నిన్ను చూసి ఎన్నేళ్లయిందిరా? అవునరా, మీ ఇంట్లో విశేషం పెట్టుకుని నన్ను అడుగుతావేంటి? ఎలా ఉన్నావని చూసేద్దామని వచ్చాను. అదీ కాక నువ్వు ఈ మధ్య వాకింగ్ కూడా రావట్లేదు. సరే సరే, లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నా. రారా రా, కూర్చో. ఏంట్రా, ఇంట్లో ఎవరు కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళారు? పెళ్లి బట్టలు కొనడానికి అందరూ బయటికి వెళ్ళారా? అదే మరి, నేను అడిగేంత వరకు నీ కొడుకు పెళ్లి గురించి చెప్పట్లేదు. అందుకే నిన్ను అడిగి తెలుసుకుందామని ఇక్కడ దాకా వచ్చాను. అబ్బే అదేం లేదురా, ఇన్విటేషన్ రెడీ అయ్యాక నేనే వచ్చి ఇచ్చేద్దాం అనుకున్నా. ఈలోగా నీకు ఈ విషయం తెలిసిపోయింది. మంచిదేరా. మీ ఇంటికి కాబోయే కోడలు లక్ష్మి వాళ్ళ నాన్న నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓ, ఇద్దరం ఒకేసారి ఒకే రెజిమెంట్ లో పనిచేశాం. ఆహా, ఆర్మీలో నాకు చాలా బాగా దగ్గరైన మనిషి. అవునా? అయితే ఆ అమ్మాయి కూడా నీకు బాగా తెలుసా? చాలా మంచి అమ్మాయి. ఇందాకే గుళ్ళో కలిశాను. వాళ్ళమ్మతో లక్ష్మి పెళ్లి గురించి మాట్లాడితే కట్న కానుకలు లేకుండానే పెళ్లికి మీరు ఒప్పుకున్నారని చెప్పింది. చాలా సంతోషంగా ఉందిరా. మరి 25 తులాల బంగారం, 25 లక్షల క్యాష్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు కదా? ఛాన్సే లేదు. వాళ్ళున్న పరిస్థితికి 1 తులం బంగారం ఇచ్చినా ఎక్కువే.
కానీ ఆ అమ్మాయి పేరుకు తగ్గట్టే శ్రీలక్ష్మి. అంటే వియ్యంకుల వారు మమ్మల్ని మోసం చేస్తున్నారా? వెంటనే భద్రావతికి ఈ విషయం చెప్పాలి. వదిన గారు, ఈ చీర చూడండి. ఈ చీర బాగుంది కదా? మంచి క్వాలిటీయేనండి. నాకు తెలిసి అక్క దగ్గర ఈ కలర్ శారీ లేదు. ఇది తనకు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇదిగోండి, ఈ చీర ఎంత చెప్పండి? 10,000 వరకు ఉంటుంది మేడం. 10,000? ఏంటమ్మా, ఇంతకన్నా ఎక్కువ రేంజ్ లో శారీస్ లేవా మీ దగ్గర? అయినా మేం చేసేది పెళ్లి షాపింగ్. రేపు పెళ్లిలో నా కోడలు కట్టుకున్న చీరను చూసి 10 మంది భద్రావతి కోడలు కట్టిన చీర ఇంతవరకు ఎవరు కట్టుకోలేదనే చెప్పాలి. అలాంటిది చూపించండి, ఇంకా ఎక్కువ రేంజ్లో చూపించండి. ఏం వదిన గారు, మీరేమంటారు? మీకేం అభ్యంతరం లేదు కదా? భద్రావతి! ఏంటి వదిన గారు, చీర సెలెక్ట్ చేస్తారా? మీరే చూడండి వదిన గారు. భద్రావతి! భద్రావతి! వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. భద్రావతి! భద్రావతి ఎక్కడున్నావు? భద్రావతి! మనం ఒక పని చేద్దాం వదిన, కొన్ని చీరల్ని సెలెక్ట్ చేసి పెడదాం. లక్ష్మి వచ్చాక తనకి ఏది నచ్చితే అది తీసుకుంటుంది. సరేనా? ఆ చీర ఇవ్వండి.